అనంతపురం జిల్లా రాప్తాడులో కోట్లాది రూపాయల భూములు గత టీడీపీ హయాంలో అక్రమార్కుల చేతుల్లోకి వెళ్లాయని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. ప్రధానంగా అప్పటి మంత్రిగా ఉన్న పరిటాల సునీత అండదండలతో విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయని విమర్శించారు. టీడీపీ నేతల అనునాయుల పేరున రిజిస్ట్రేషన్ చేసిన భూములపై విజిలెన్స్ విచారణకు అసెంబ్లీలో డిమాండ్ చేశానని గుర్తు చేశారు. మాజీ సైనికుల పేరుతో ఇదంతా సాగిందని ఆయన ఆరోపించారు. 100 నుంచి 200 కోట్ల దాకా విలువైన భూములు ఇలా అక్రమార్కుల పాలయ్యాయని, ఈ తతంగానికి అప్పటి మంత్రి సునీత అండగా నిలిచారని మండిపడ్డారు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి. కబ్జా స్టార్ట్ అవుతుంది. మీరు అసెంబ్లీలో ఎప్పుడైతే ఈ మిలిటరీ పట్టాల పైన విజిలెన్స్ ఎంక్వైరీ కోరినారో మరుసటి రోజు పొద్దున్నే ట్రాక్టర్లు తీసుకొచ్చినారు, కొండ గుండ్లన్నీ పీకుతా అన్నారు, జేసీబీలు పెట్టినారు, మిషన్లు పెట్టినారు. చెప్తానే ఉన్నాం వీఆర్ఓ పోయినా సార్ మేము పోయినప్పుడు ఎవరు లేస్తారంటాను, మొత్తం తీసేసినారు. అంత లోపాయికారి. ఈ స్థాయి నుంచి ఈ స్థాయి అనేది లేదు, మొత్తం టోటల్ ఇన్ అండ్ అవుట్. డబ్బు ఉంటే కానీ పని చేయరు, ఎవరు డబ్బులు ఇస్తే మనకి పని చేస్తారు. గవర్నమెంట్ భూమి కాపాడాల్సిన అవసరం మాకేముంది? ఎవడైనా దోచుకునేవాడు దొరికితే మేలు, దోచుకునేవాడు ఉంటే మేలు, వాడు మా కొంత ఇస్తాడు కదా అనేసి. ఇవన్నీ పరిస్థితుల నేపథ్యంలోనే విజిలెన్స్ ఎంక్వైరీ కోరినా. సో ఇది హిస్టరీ, ఆన్లైన్లో 1B హిస్టరీ. ఈ సర్వే నంబర్ 123-2 2017 నుంచి మాత్రమే ఆన్లైన్లో ఎంట్రీ ఉంది. 12లోనే ఈ భూమి ఒకరికి అసైన్ చేయబడి ఉంటే, ఈ భూమి నిజంగా ఒకరికి అసైన్ చేయబడి ఉంటే 12లో రెవెన్యూ రికార్డ్స్ ఆన్లైన్ చేసినప్పుడు ఎందుకు లేదు? ఇది 17లో మాత్రం ఎందుకు వచ్చింది? 14లో రిజిస్టర్ చేసుకున్నారు, 17లో దోపిడీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీకింత మాకింత పంచుకునేటువంటి, దోచుకో పంచుకో తినుకునేటువంటి ప్రభుత్వం ఉంది కాబట్టి ఆన్లైన్లో ఎంట్రీ చేసుకున్నారు, అమ్మేసుకున్నారు. ఇప్పుడు విజిలెన్స్ ఎంక్వైరీ వస్తుందంటే హడావిడిగా ట్రాక్టర్లు తీసుకొని